ఓం నమో వెంకటేశాయ. సకల మంగళ స్వరూపుడు, సంతాన వృద్ధి ప్రదాయకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించే విశేష పర్వదినం ఆడికృతిక శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ఆడికృతిక శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవం. గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా ఆడికృతిక వేడుకలు. వేడుకగా స్నపన తిరుమంజనం, తిరుచి సేవలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం. తిరుపతి కోదండరామాలయంలో రేపటి నుండి పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ. రథోత్సవంలో వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడికృతిక బ్రహ్మోత్సవ వైభవం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో మరమ్మతులు. ఆగస్టు 1వ తేదీ నుండి 31 వరకు పుష్కరిణి మూసివేత. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపూరం ఉత్సవాలను అత్యంత కనుల పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 2వ రోజైన మంగళవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం, సేవాకాలం నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆడికృతిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, అనంతరం తిరుచి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. స్నపన సుగంధాభిషేక వీక్షణంలో శరవణభవుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి అద్భుత వైభవ దర్శనం తిరునగిరి వాసులను ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడించింది. ఆడికృతిక మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కపిలతీర్థంలో స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించారు. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుని దివ్య ప్రాంగణంలో కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సుందరమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు హరోంహర వేల్మురుగా అని స్మరిస్తూ స్వామివారి ఆడికృతిక మహోత్సవాలలో పాల్పంచుకున్నారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम्। शक्तिधरा
शिवशक्तिमया तारकान्तका त्वमेव शरणम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वमेव शरणम् ఇక మంగళవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష ఆభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరణలు చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రిల నడుమ తిరునగిరి పురవీధుల్లో తిరుచిపై ఊరేగుతూ శరవణభవుడు భక్తుల నీరాజనాలందుకున్నారు. గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు గౌరికి గంగకు పృథ్వీకి అగ్నికి షట్కృత్తికలకు శరవణమునకు కుమారుడవు శివ కుమార స్వామి శరవణ భవ సకలాంతర్యామి ఆరు చక్రముల నల్లుకునేవో నాద సర్పమా నమో నమామి దేవసేననాథ వల్లీపతి స్కంద గురుగుహ నమో నమామి స్కంద గురుగుహ నమో నమామి తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా స్వామివారికి ఆలయంలో నిర్వహించే కైంకర్యాలు, విశేష సేవలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ విశ్వక్సేనుల వారు పవిత్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆపై యాగశాలలో ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్విక్కులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయానికి ఈశాన్య భాగంలో అధికారులు, అర్చకులు పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకొచ్చారు. యాగశాలలో మృత్సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు విజయవంతంగా జరగాలని కాంక్షిస్తూ అంకురార్పణ చేశారు. శ్రీ చెంగల్వరాయ స్వామి వల్లి దేవసేన సమేతుడై రథోత్సవంలో రమణీయంగా దర్శనమిచ్చారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అలంకార మండపంలో వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారికి శోభాయమానంగా అలంకరణలు చేసి తిరుచిపై ఆలయ వెలుపలకు తీసుకొచ్చి చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర
శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర వల్లీ దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర జంగల్వరాయ హరోహర శ్రీ కార్తికేయ హరోహర జంగల్వరాయ హరోహర శ్రీ కార్తికేయ హరోహర ఓంకార శుభ ప్రాకార శివ కుమర హరోహర స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ కార్తికేయుని క్షేత్రంగా భాసిల్లుతున్న మోపిదేవి ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని వేంచేపు చేశారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేశారు. ఆపై 108 కలశాల్లో పవిత్ర ద్రవ్యాలను నింపి కలశ స్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు కలశాల్లోని విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని సప్తగిరి నగర్లో వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఆడికృతిక పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. శృంగారవేళా దేవా స్వామి శ్రీ సుబ్రహ్మణ్య దేవా శృంగారవేళా దేవా మములాలించి పాలించ రావా శృంగారవేళా దేవా శృంగారవేళా దేవా అనుపమ గుణ కార్తికేయ మహిమల చెంగల్వరాయ నిన్ను వినుతించనేనింత దేవా స్వామి శృంగారవేళా దేవా సంగీత సాహిత్యలోలా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు వేంచేసిన సప్తగిరులకు భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తారు. ఇక నవనవోన్మేషంగా సాగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల భువనవాసులతో పాటు ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి భక్తకోటి తిరుమలకు చేరుకుంటారు. తిరుమల క్షేత్రానికి తరలివచ్చే భక్తుల కోసం బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేయడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సదుపాయాలను సమకూరుస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 4 నుండి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నిర్వహించే చక్రస్నాన మహోత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిని ఉత్సవాలకు సర్వం సిద్ధం చేస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తారు. ఈ సమయంలో పుష్కరిణిలో నిత్యం జరిగే పుష్కరిణి హారతి కార్యక్రమం ఉండదు.
అలాగే భక్తులను పుష్కరిణిలోకి అనుమతించారు. అవసరమైన మరమ్మతులు చేపట్టి నీటిని శుభ్రపరుస్తారు. అలాగే పుష్కరిణి చుట్టూ ఉన్న ఇత్తడి గ్రిల్స్ను సరిదిద్దడం, శుభ్రం చేయడం ఇత్యాది పనులను చేస్తారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీటిని నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ ద్వారా నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణిలోని నీటిని తొలగించి మరమ్మతులు చేస్తారు. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి 10 రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజులు మరమ్మతులు పూర్తి చేస్తారు. చివరి 10 రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపారు. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠం ఏర్పాటు చేసి పవిత్ర పెన్నా నదీ జలాలతో శుద్ధి చేశారు. అనంతరం పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం గోదాదేవికి చూడ చక్కగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సీతారామపురంలో కొలువైన పురాతన వరాల నాగేంద్ర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఆడికృతిక ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని మండపంలో చక్కటి వేదికపై వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సుందరంగా కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరం మొండేటి వీధిలో నెలవైన శ్రీ లలిత సహిత శివకామేశ్వర దేవాలయం శాఖ శోభితంగా కనువిందు చేసింది. ఆషాఢమాసం శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ లలితాదేవి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయాన్ని అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో సుందర శోభితంగా అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా వర్ణమయ కూరగాయల తోరణాలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ప్రకృతి వనదేవతకు నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కావడి ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఆడికృతిక సందర్భంగా అర్చకులు వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని గులాబీ మాలలతో సుందరంగా అలంకరించి ముచ్చటైన పల్లకిపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కుమారస్వామి కావడి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కావళ్లతో స్వామివారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. వేల్వేల్ మురుగా హరోహర స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర స్కంద మురుగా హరోహర. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా.
నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా వేల్వేల్ మురుగా హరోహర స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర స్కంద మురుగా హరోహర ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా ఇక కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆషాఢమాస పూజలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారిని శాకంబరి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యారాధనలు నిర్వహించిన తర్వాత అంజనీసుతుడికి కూరగాయలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో గంగమ్మ తల్లికి జాతరను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు గంగమ్మ తల్లికి వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో చల్లని తల్లికి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఏకాంతంగా పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. భక్తులు పొంగళ్ల మొక్కులు తీర్చుకుని గంగమ్మను సేవించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరప్పాడు గ్రామ శివారులో నెలవైన శ్రీ నరసాలమ్మ తల్లికి విశేష పూజలు జరిగాయి. ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు నరసాలమ్మ తల్లిని విశేష అర్చనలతో సేవించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మంలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర సహస్ర నామార్చన నిర్వహించారు. ఆరాధనలు జరిపి ఆకుపూజలు నిర్వహించారు. చక్కటి అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు రామబంటు దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలో సుందరకాండ పారాయణం చేసి తమ భక్తిని చాటుకున్నారు. చిత్తూరు బజారు వీధిలో నెలవైన శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహన సేవను విశేషంగా నిర్వహించారు. ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆభరణాలు, గజపూలమాలలతో అలంకరించి మయూర వాహనంపై ప్రభల మధ్య కొలువు తీర్చి భాజా భజంత్రీలు, బాణాసంచా వెలుగుల నడుమ ఊరేగించారు. హరోంహర వేల్మురుగ నామస్మరణలతో చిత్తూరు జిల్లా మారుమోగుతోంది. ఆడికృతిక మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పలంనేరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కావడి పూజలు విశేషంగా జరిగాయి. పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలిసి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి కావడి మొక్కులతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీబాల మురుగడవై తిరుతణి గిరిపై శ్రీవల్లి దేవసేన చెంతనున్న వేలుపై మా కావడి పూజలందు ఓ కార్తికేయ వేవేలు కావళ్ళివిగో చెంగల్వరాయ పుష్ప కావడి, బాల కావడి, చందన కావడి, కుంకుమ కావడి, విభూతి కావడి, సామ్రాణి కావడి, నెమలి కావడి, శూల కావడి, వేలన్ కావడి, మయూర కావడి, మంగళ కావడి, మాధుర కావడి, రజిత కావడి, పైడి కావడి, బంగరు కావడి, రుద్ర కావడి, రుద్రాక్ష కావడి, కర్పూర కావడి, కందన్ కావడి, అమృత కావడి, సామ్రాణి కావడి, కుక్కుట కావడి, పన్నీరు కావడి, అభిషేక కావడి, ముత్తు కావడి, రత్న కావడి, వజ్ర కావడి, శరవణ కావడి, శంకర కావడి, శివగిరి కావడి, తేనె కావడి, కేళి కావడి, కర్పూర కావడి, కరుణై కావడి, కామిత కావడి, అర్చన కావడి, నైవేద్య కావడి, నిత్య కావడి, సత్య కావడి, ఆనంద కావడి, స్కందన్ కావడి, సుందర కావడి, బంగరు కావడి, భగవాన్ కావడి, తిరుతణి గిరిపై వెలసిన దేవ చేకొనరావా భక్తి కావడులివే. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కావడి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆడికృతిక సందర్భంగా భక్తులు కావడిలను భుజాన ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులకు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో వేంచేసిన భక్తుల ఇష్టదైవం శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాస ఉత్సవాలు
అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేసిన తర్వాత పలు రకాల వర్ణమయ శాఖలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మలగన్నమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆషాఢమాసోత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ఆలయాల నుండి సారె సమర్పణ కార్యక్రమం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి సారె సమర్పణ సంబరంగా సాగింది. చీర, పూజా సామాగ్రి, పూలు, పండ్లు, మధుర పదార్థాల సారెను తీసుకుని బెజవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న ద్వారకా తిరుమల ఆలయ అధికారులకు దుర్గమ్మ ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారెను సమర్పించగా దుర్గమ్మ ఆలయ అర్చకులు వీరికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఇటు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం మెరకనపల్లెలో కొలువైన గ్రామదేవతలు శ్రీ మల్లెలమ్మ, అంకమ్మ, సీతమ్మలకు భక్తులు ఎంతో భక్తిగా ఆషాఢం సారెను సమర్పించారు. ఊరు వాడ డప్పు నృత్యాలతో సందడి చేస్తూ ఊరేగింపుగా అమ్మవార్ల సన్నిధికి సారెను తీసుకొచ్చారు. అమ్మవార్లను దర్శించుకుని సారెను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ ధర్మసాగర్ మండలం ఖ్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకం అత్యంత వేడుకగా జరిగింది. తపోభూమిగా విరాజిల్లుతూ తెలంగాణలో నవనాగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఆలయంగా భాసలితోంది. ఈ క్రమంలో ఆడికృతిక సందర్భంగా అర్చకులు శరవణ భవుడికి సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పూలమాలలు, ఆభరణాలతో అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.